బాగున్నారా? మీ అందరూ బాగున్నారా? తెలిసిపోయిందా అమ్మా? ఈ స్టెప్ జారిపోతుంది. ఏమో మా పిన్నిసులు పెట్టలేదేంటి? పిన్నిసెందు గుణపంది పెద్ద రాజు అమ్మా ఎంత అందంగా ఉన్నావు. నీ వాళ్ళ జడలు నీ అందం చూస్తుంటే చిన్న డౌట్ ఏంటమ్మా? ఎంత మందికి నువ్వు ఒక్కడానికి ఇచ్చావు? ఏంటి ఇచ్చాను అమ్మా? ఈ ముందు వాళ్ళందరికి నిన్ను ఇచ్చాను, ఆ ప్రక్కన ఈ ప్రక్కన పిన్ని ఇచ్చింది. ఏమిటో విన్నారా? ముందు నుంచి మా అమ్మ ఇచ్చింది, వెనక నుంచి మా పిన్ని ఇచ్చింది. ఏంటి? శుభలేదు. అవునమ్మా. పెళ్లికి ఎంత మంది వచ్చారు? చాలా మంది వచ్చారు. పరిచయం చేస్తాను. హాయ్ బాయ్స్, నా కూతురు బాగుందా? మా అమ్మ బాగుందా? నా కూతురు బాగుందా? అలాగైతే అమ్మ అలాగని తను పలుకుతుందా? జడతాను అలాగని పలకడు. బుజ్జి మా అమ్మ బాగుందా? ఏం మా ఇద్దరు లేవా? మా ఇద్దరు కాలేదా? బాబు సాయి ఏంటి గుడ్డ మోసుకున్నది? నా కూతురు బాగుందా? మా అమ్మ బాగుందా? నా కూతురు బాగుందా? మా అమ్మ బాగుందా? మా అమ్మ బాగుందా? అప్ప బాగుందా? అమ్మా వీళ్ళందరూ ఏమన్నారో తెలుసా? ఇదేంటి తల్లికలకు ఉంది పిల్లకలకు ఉంది అని అంటున్నారు. అదే డౌటా? మీకు విషయం తెలుసా? నువ్వు అమ్మ పోలిక నీ నాన్న పోలిక ఇద్దరు మాత్రం. అవునా? పెళ్లికి ఎంత మంది? చాలా మంది వచ్చారు. చుట్టాలు బంధువులు. పిన్ని తొమ్మిది నుండి వచ్చిందమ్మా. పిన్ని రమ్మని పిండే జడిచిపోతుంది. ఏం నేను మీద ఆడుతున్నాను అమ్మా. పిండికి 2 నాకు 2 చెబుతాను. నేను చిన్నదా లాగే అలా సాయి అత్తడు పెద్ద శాతం కళ్యాణంత పోలే నీకొందే సిగ్గు నీకొందే సిగ్గులాట నీకొందే పొరకు సీకులాడు పొర్రెట్టుకొని సీకిరాయి లేకపోతే గయ్యాలంత అమ్మ నువ్వు ఎక్కువ పేద వరకు సిక్కి సీడెట్టాను మకరం పొర మంట 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 జరిగాను పెద్ద 700 పిల్లల బేబులాడు మూత
సంవత్సరాన్ని పరిగెడతావు మళ్ళా జీవితం సచ్చిన వరకు ఆ మార్పు వస్తుంది. ముందు నేను పరిగెడతా నువ్వు పరిగెడతావు రేపు తేల్చుకుందాం డాడీ రేపు కాలేజ్ దగ్గరికి వస్తావు కదా ఆ రెండు పక్కన లాగేస్తాను వాళ్ళ అమ్మ నేను తక్కువ నేనేది రేపు నా బోర్డు నేను కొత్తవా కొనుక్కొని ఉంటావా ఆ 2 బిల్లు ఒక్కట్టాను అయినా ఎంత కడిగేస్తాను ఏంటో బాబు నువ్వు కళ్యాణం అనుకో ఆ, ఏంటి అసలు? కళ్యాణం అని ఒప్పుకొని కూర్చో. ఆ, రేపు మా అమ్మలేని ఇప్పుడు వస్తావు కదా అక్క ఉప్పు ఏ పప్పు ఏ ఒప్పే. పప్పు అనుకుని అమ్మ, వస్తావా నీ నోరుతో దండ పెట్టు. పప్పు అనుకుని వస్తావా మా అమ్మలేని తలుపు వేసుకుంటా పిన్నితో ఏంటి వాదిస్తున్నావు అసలు మా ఆడపిల్లవేనా చదివేనా కూతురువేనా నువ్వు కూతురువేనా చూడు లేకపోతే అది ఒకటి కళ్యాణం అంటారు నా కొడుకు సరే పుట్టావు కదే వెళ్ళి మా నాన్న కోరి మీ నాన్న పెట్టడం ఏంటి ఉన్నప్పుడు ఆడ ఇప్పుడు అడుగుతారు ఒలే ఎంత కయ్యా ఆడతావు నా కొడుకు లేదు పుట్టేవే నీలాంటి కయ్యా నేను కోదమ్మా నేను అవునమ్మా నేను పేరుకి విత్తనం వేస్తాను ఇలాంటి ఆడపి పుట్టింది నా కడుపు బాగుంది 2 కలిపేసి అవుడు ఏయ్ నోరు మొస్తాం ఇవా నువ్వు సాడతావేనా చెల్లి నా నోటు నోరే దీని నోట్లు నోరెట్టు పెట్టావు నువ్వు అసలు ఏమి? దీని నోట్లు నోరెట్టు బదులు కుక్క నోట్లు నోరెడితే మంచిదే అదే కరెక్టే మా అమ్మన్నట్టు కుక్క నోట్లు నోరెట్టు మంచిది 4-5 రకాలు తింటది బాగుంటుంది అందరు మూతాడితే ఇందరు మూతాడితే ఊరు మొత్తం తిరిగి వచ్చి మన ఇంట్లో మూత. ఏయ్, ఏంటి రాడిపోతావు ఏంటి లేకపోతే అది ఎవరితో కాదు చెల్లి. చెల్లి. మొత్తం ఏం ఎరకలు బొరుగులు ఏడుస్తాను చూడు కంప. హ? మళ్ళీ ఒకసారి ఏడు చెత్త కొట్టేస్తాను మళ్ళీ పిన్ని దుబాయ్ నుండి పిన్నంత తిరగాల్సి కదా. వాళ్ళ అమ్మ వస్తుందా? పిన్ని దుబాయ్ నుండి సమన్లు తెచ్చింది ఏమని ఇంకా? ఆ. నీకా ఎంతో దానవమ్మ నీకు తెచ్చిందే నాకా దాంతో సోమతిగా ఉండే ఏంటో మాటలు కయ్యాలని మన కయ్యాలంటే కయ్యాలని బొమ్మను కూర్చో